డిసెంబర్ 1న మాలల సింహగర్జన విజయవంతమైంది. దాన్ని తట్టుకోలేక మందకృష్ణ గారు మాలల పైన విషం చిమ్మడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మాలలు తమ అస్తిత్వం కోసం, వారి ఆత్మగౌరవం కోసం, వాళ్లకు రావాల్సిన అవకాశాల కోసం దాదాపుగా 6 లక్షల మందితో ఈ హైదరాబాదు నగరాన్ని ముంచెత్తి పెద్ద ఎత్తున ఒక బహిరంగ సభను జరుపుకుంటే మాలలు, మనువాదులు, సైకోలు, వన్ సైడ్ లవ్ అని ఆయన ఉద్యమ నేపథ్యం ఉన్న నాయకులు వారు ఆ విధంగా మాట్లాడనని అంత హీనంగా ఆయన కానినే తక్కువ చేసుకోవడానికి మేమైతే భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే సుదీర్ఘమైన ఉద్యమ అనుభవం ఉన్న వ్యక్తి రిజర్వేషన్లను ఒక లవ్ చేసే సైకోతో పోల్చడం అనే దాన్ని యావత్ తెలంగాణ దళిత సమాజం అంతా కూడా వ్యతిరేకిస్తూ ఉంది. అంతేకాకుండా అంబేద్కర్ పైన ఇప్పుడు మొన్నటిదాకా అంబేద్కర్ మహార్ల నాయకుడని మాట్లాడిన ఆయన ఇప్పుడు మళ్ళా అంబేద్కర్ గారి పైన గౌరవం పొందే విధంగా మాట్లాడారు. అదే ఎంఆర్పిఎస్ సంబంధించిన నాయకులు ట్యాంక్ బండ్ పైన అంబేద్కర్ విగ్రహాన్ని, అంబేద్కర్ ఫోటోను కాళ్ళతో తొక్కింది మరిచిపోయారు. ముఖ్యంగా వేదిక మీద అంబేద్కర్ వెంకటస్వామి ఫోటో చిన్నది పెట్టారని చెప్పేసి మాట్లాడారు. అంబేద్కర్ గారు ఏ విధంగా అయితే భారత రాజ్యాంగ నిర్మాతనో, ఆయన బాబు జగజ్జీవన్ రామ్ గారు ఏ విధంగా అయితే దళిత వర్గాల నుంచి కేంద్ర మంత్రి ఉప ప్రధాని అయ్యిండ్రో, అదే విధంగా వెంకటస్వామి గారు కేంద్ర మంత్రి అయ్యారు. ఆయన సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉంది. ఆయన చేసిన పనులు నాకు తెలియదు అంటే నిజంగా నీవు అహంకారపూరితంగా మాల సామాజిక వర్గాన్ని కించపరిచేటువంటి వాక్యాలను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అంతేకాకుండా వర్గీకరణను ఎవరు అడ్డుకోలేరని ముఖ్యంగా మేము చెప్పదలుచుకుంది ఏంటంటే, రాజ్యాంగబద్ధంగా చేస్తే ఆ రిజర్వేషన్లను పంపిణీ జరిగితే మేము దానికి వ్యతిరేకం కాదు.